ఒక ప్రత్యేకమైన వాక్య భాగమును మనం ధ్యానం చేసుకుందాం. ఎందరికోలేని ఈ ధన్యత యోహాను సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకున్న కొన్ని వాక్య భాగమును ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెరవవలసిందిగా కోరుచున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, మానవ జీవితంలో మనం అనేక మార్లు మన ప్రయాణం కొనసాగిస్తున్న క్రమాన్ని గురించి వాక్యం తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్య కాలంలో శిష్యులైన వారిని వెంట పెట్టుకొని అనేక ప్రాంతాలు తిరుగుతూ వస్తున్న సందర్భాలలో ఒకానొక సందర్భంలో వారిని విడిచిని వెళ్ళిన ప్రయత్నాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క మారు వారితో కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక దినమున యోహాను సువార్తలో తెలియచేస్తున్న రీతిని గమనించినట్లయితే, ఒకానొక దినమున సాయంకాలం అయినప్పుడు యేసు ప్రభు శిష్యులు సముద్రం వద్దకు వెళ్ళి దోణి ఎక్కి, అంటే పడవనెక్కి కఫర్నహూమునకు, అంటే యువతల నుంచి ఈ ప్రాంతం నుంచి అవతల ప్రాంతానికి, ఒక పట్టణం నుంచి మరొక పట్టణానికి, ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి వెళ్ళుచున్న సందర్భం అది. ఆ సందర్భంలో వారు ప్రయాణం చేయాలనుకున్న సందర్భంలో యేసుక్రీస్తు వారు వారితో లేరు. యేసుక్రీస్తు వారు లేకుండా వారు సామాన్యంగా ప్రయాణం చేయరు. ఒకవేళ చేసినప్పటికీ వారు యేసు ప్రభువుని కనుగొని వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తారు, కానీ యేసు ప్రభువు లేకుండా వెళ్ళాలనేది వారి ఉద్దేశం కాదు. ఎందుకంటే యేసు ప్రభువు లేకుండా వారు ప్రయాణం చేసినప్పుడు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు వారు అనేక మార్లు ఎదుర్కొన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న విధానాన్ని బట్టి శిష్యులైన వారికి కూడా ఎన్నో ప్రమాదాలు కానీ, ఎన్నో అవమానాలు కానీ, ఎన్నో నిందలు కానీ అవమానం చేసి భరించవలసిన పరిస్థితులు ఎన్నో వచ్చాయి. అయితే ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు వారి శిష్యులు సముద్రపు ఆధరి నుంచి కఫర్నహూమునకు పోవచ్చుండిరి. అంతటిలో చీకటి ఆయన, ఎందుకంటే సాయంకాలంలో వీరు బయలుదేరి ఉన్నారండి. సాయంకాలంలో బయలుదేరినప్పుడు వారి దగ్గర యేసుక్రీస్తు వారు లేరు, చీకటి మయమైపోయింది. అయితే ఇంకను వారి దగ్గరికి యేసుక్రీస్తు వస్తారేమో, అంటే ఈ ప్రాంతంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్న సందర్భంలో వేరొక పడవ మార్గమున యేసుక్రీస్తు వారు రావచ్చని వారు ఆలోచన కలిగి ఉన్నారు. అయితే ఇంకను యేసు వారి యొద్దకు రాలేదని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. చీకటి మయమైపోయింది. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఇంకా రాలేదు. వీరేమో ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణ మార్గంలో కాకుండా పడవ వేరొక మార్గంలో వెళ్తుంది. అనేక భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. అయితే పెద్ద గాలి వచ్చిందంట. ఆ సందర్భంలో పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. దినంలో సముద్రం పొంగుచుండేది వేరు, సాయంకాలం అయినప్పుడు రాత్రి అలలు వచ్చే విధానం వేరే ఉంటుంది. రెండు ఒక రీతిగా ఉండదు. రాత్రికాల సమన వేకోజామున మరి ఎక్కువగా అలలు పొంగుచూ ఉంటూ ఉన్నాయి. అయితే ఒక భయంకరమైన పరిస్థితిలో శిష్యులు వారికి వారుగా దుఃఖపడుచు, అయోమయమైన పరిస్థితిలో ఏం చేయాలో, ఆ అలలను, ఆ సముద్రమును నియంత్రించేవారు ఎవరుంటారు అని అనేక దుఃఖకరమైన పరిస్థితుల్లో వారు ఉన్నారు. సముద్రం పొంగుచుంటే ఎంతో భయంకరమైన పరిస్థితులు కదా. మానవ జీవితంలో ఎదురయ్యే ఈ అలల తాకిడి ఎదురవుతున్నప్పుడు అనేక దుఃఖకరమైన పరిస్థితులు మానవుడు భయపడుతూ ఉంటాడు, చింతపడుతూ ఉంటాడు, దుఃఖపడుతూ ఉంటాడు. ఎన్నో కష్టాలు, శ్రమలు మానవ జీవితంలో ఎదురైనప్పుడు ఏమి చేయని స్థితిలో పడిపోయి తనకు తానుగా దుఃఖాక్రాంతుడై తనలో తాను కుమిలిపోతూ ఉంటాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మానవ జీవితంలో మన జీవితంలో కూడా అనేక చీకటికరమైన పరిస్థితులు, దుఃఖకరమైన పరిస్థితులు, అంధకారమైన పరిస్థితులు మనకు వెలువడుతున్నప్పుడు మన స్థితి ఏమవుతుందో, అయ్యో మన జీవితం ఎలా ముగించబడుతుందో, మన స్థితి ఏమీ తెలియని పరిస్థితులు మానవులు
ఎంతో చింతాక్రాంతులై తమ గురించి తామే విచారపడుతున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి. యేసుక్రీస్తు వారి శిష్యులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారండి. అంతకుముందు కూడా చాలా క్రియలు వారు చూసి ఉన్నారు. యేసుక్రీస్తు వారి పట్ల ఎన్నో అద్భుతాలు చూసిన్నారు, ఎన్నో ఆశ్చర్యాలు చూసిన్నారు. అయినప్పటికీ వారిలో భయం మాత్రం ఏమాత్రం పోలేదు. అదే భయాన్ని కలిగి ఉన్నారు. మనతో మన దేవుడు ఉన్నాడు కదా అని ఆ నిశ్చయత లేకుండా భయంకరమైన పరిస్థితుల్లో వారు జీవిస్తున్నారు. క్రైస్తవులారా, అనేక మార్లు దేవుడు నీ జీవితంలో ఎన్నో మేలుడు చేశారు, ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితుల నుండి కాపాడారు, ఎన్నో ఆపదల నుండి రక్షించారు. అయినప్పటికీ నువ్వు భయపడుతూనే ఉన్నావేమో, అయినప్పటికీ నీ కష్టాల నుంచి నిన్ను విమోచించేవారు ఎవరని నువ్వు బాధపడుతున్నావేమో. అయితే ఒకానొక సందర్భాన్ని గమనించండి. ఈ ప్రయాణం జరుగుతున్న సందర్భం, ఈ కష్టాలు ఎదురవుతున్న సందర్భంలో కొంచెం దూరం ప్రయాణం చేస్తున్నారు. ఒక 2-3 కిలోమీటర్ ప్రయాణం చేసిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుచు, యేసుక్రీస్తు వారు దేని మీద నడుస్తున్నానండి? నేల మీద కాదు, రోడ్డు మీద కాదు, సముద్రం మీద, నీటి మీద నడుచుచు. ప్రపంచ చరిత్రలో ఎంతోమంది బాబాలు, దేవుళ్ళు అని చెప్పుకున్న వాళ్ళు ఈ బైబిల్లో ఈ వాక్యాన్ని పట్టుకొని మేము కూడా ఇలా నడుస్తాము, మాకు కూడా శక్తులు ఉన్నాయి, మేము కూడా సముద్రం మీద నడవగలమని అనేక ప్రయత్నాలు చేశారు. ఎంతో మీడియాలను లేకపోతే గొప్ప గొప్ప వారందరినీ కూడా సముద్రం ఒడ్డుని చేర్చి మేము కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తామని ఎన్నో ఎన్నో విచిత్రమైన సంఘటనలు చేసిన వారు ఎందరో ఉన్నారు. కానీ సముద్రం మీద నడిచిన వారు ఎవ్వరు లేరు. ఒక్కరండి. ఆయనే సృష్టికర్త, సృష్టిని సృష్టించిన వారు, సముద్రమును సృజించిన వారు, సర్వాన్ని సృజించిన వారు మన ప్రభువును రక్షకుడిననే యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎందుకంటే ఆయన సృజించినవి. ఆయన నీటి మీద కాదు, ఆకాశం మీద నడుస్తారు, గాలి మీద నడుస్తారు, సముద్రం లోపల నడుస్తారు, ఎక్కడైనా నడుస్తారు. ఎందుకంటే అవి ఆయన సృజించినవి. ఏమైనా జ్ఞాపకం చేసుకోనండి, మానవుడు సృజించినవి మానవుని ఆధీనంలో ఉంటాయి. ఒక వస్తువులు, చిన్న చిన్న వస్తువులు, ఎందుకంటే దాని రూపురేఖలు వాళ్ళకి తెలుసు. ప్రతి దానికి ఒక సృష్టికర్త ఉంటాడు. కానీ మనం నివసిస్తున్న ఈ భూమికి, సముద్రానికి, ఆకాశానికి, ఈ నక్షత్రాలకు, జలరాశులకు, సూర్యునికి, చంద్రుని సృజించిన సృష్టికర్త ఉన్నారు కదా. ఆ సృష్టికర్త మాట, సృష్టిని సృజింపబడినవి అనేక మార్లు వింటూనే ఉంటాయి. అయితే సముద్రం కూడా దేవుని మాటను వింది. అందుకే ఆయన నడుస్తున్నప్పుడు ఆ నీటిని కూడా అవి రాళ్లగా మార్చి ఉన్నాయి. యేసుక్రీస్తు వారు రాయిని నీటిగా చేయగలరు, నీటిని రాయిగా కూడా చేయగలరు. అంత సమర్థుడు నా ప్రియ సహోదరి సహోదరుడా. పాత నిబంధనలో రాయిని కొట్టగానే నీరు వచ్చింది. ఇక్కడ యేసుక్రీస్తు వారు నీటి మీద నడుస్తుంటే అవి రాళ్లగా మార్చబడ్డాయి. జ్ఞాపకం చేసుకునండి, ఆలోచన చేయండి. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉంటుందా? ఆయన సృజింపబడినవే కదా. అయితే అలా నడుస్తూ వస్తున్నప్పుడు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడారు. యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడారు. ఎవరు భయపడ్డారంటే శిష్యులు భయపడ్డారు. ఎందుకు? ఆ సందర్భంలో చీకటి, ఒకానొక సందర్భంలో చీకటి, దాని మీద సముద్రం మీద ఒకరు నడుచుకొస్తున్నారంటే భయం లేకుండా ఎవరికి ఉంటుంది? ప్రతి ఒక్కరు భయపడతారు. ఒక దెయ్యమేమో, ఒక భూతమేమో సముద్రం మీద ఈ సమయంలో వస్తుంది, అసలే అలల తాకిడి, అలలే సముద్రం పొంగుతుంది, చాలా భయంకరంగా ఉంది, పడవ మునిగిపోతుంది, మా పరిస్థితి ఏంది? ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఉంటే ఒక భూతంలాగా, ఒక దెయ్యంలాగా ఎవరో మా దగ్గరికి వస్తున్నారని భయపడ్డారు. యేసుక్రీస్తు వారు అనుకోవట్లేదు, వాళ్ళు ఎవరో వస్తున్నారు, ఒక దెయ్యం వస్తుందేమో, ఒక భూతం వస్తుందేమో అనుకున్నారు. మానవ జీవితంలో కూడా ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మనకు జీవితంలో ఎదురవుతున్నప్పుడు, మన దేవుని మొరపెట్టినప్పుడు, దేవుడు కూడా మన జీవితంలోకి వస్తున్నప్పుడు అనేక భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అది దేవుడు కాదో, అది ఆయన కాదో అని. అయితే రుచి చూచి తెలుసుకోవాలి. మనం చూడాలి మన దేవుడా కాదా అని. ఎలా తెలుసుకోవాలి? దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. అంటున్నారు కదా, యేసుక్రీస్తు వారు వారి దగ్గరికి వచ్చినప్పుడు వారు భయపడేది. అయితే ఆయన నేనే ఏమంటున్నారు? నేనే. ఈ నేనే అనే మాట బైబిల్లో అనేక మార్లు రాయబడి ఉంది. ఎందుకంటే
ఉన్నవాడును అనువాడును, నేను కాక మరొక దేవుడు లేరు. నేను సర్వమును కలుగు చేసిన దేవుడును, ఆదియును అంతమునై ఉన్నాను. యెహోవానగు నేనే, దేవుడునగు నేనే, సైన్యములకు అధిపతియగు దేవుడును నేనే అని యేసుక్రీస్తు వారు యెహోవా దేవుడు అనేక మార్లు ప్రస్తావన చేస్తూనే ఉన్నారు. పాత నిబంధన నుంచి కూడా నేనే అంటే సర్వమును కలుగు చేసినవాడు, ఈ సృష్టిని నిర్మించినవాడు అయిన నేనే అని అర్థం. ఏదో మన ఐడెంటిటీ మనం చెప్తూ ఉంటాం కదా, ఆ వ్యక్తి ఎవరంటే ఆ వ్యక్తిని నేనే అని. కానీ యేసుక్రీస్తు వారి పరిచయం ఎలా ఉందో తెలుసా? సర్వాన్ని కలుగు చేసిన దేవుడును నేనే, సముద్రమును అగాధమును అన్నిటినీ నిర్మించిన వాడును నేనే, సర్వమును ఆయన ఇష్టం చొప్పున నడిపించిన దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు. అయితే అంటున్నారు కదా యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? భయపడకుడి అని వారితో చెప్పాను. ఏమంటున్నారండి? భయపడకుడి. యెషయా గ్రంథంలో ఇదే మాట భయమును గురించి ప్రస్తావన తీసుకొస్తూ ఒక మాట ఉంటుంది. మానవ జీవితం మన అనేక భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ఈ విధమైన మాటలు తెలియజేస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడుకు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించుచున్నాను, భయపడకుము. మానవ జీవితంలో అనేక భయాలు వస్తాయి. మరణ భయం కానీ, లేకపోతే కుటుంబంలో ఎదురయ్యే కష్టకరమైన పరిస్థితులు కానీ, దుఃఖకరమైన పరిస్థితులు కానీ, కుటుంబంలో మనవారైన వారు వ్యతిరేకించినప్పుడు, మన కుటుంబీకులు ఎదురైనప్పుడు వారిని పొందుకునే భయం కానీ, శత్రువు భయం కానీ, అపవాది భయం కానీ మనకు ఎదురవుతూనే ఉంటాయి. అయితే వాటన్నిటి నుంచి విడిపించడానికి దేవుడి విధంగా వాగ్దానం చేస్తున్నారు తెలుసా? భయపడకుడి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కష్టాలను బట్టి, నీ శ్రమలను బట్టి, నీ బాధను బట్టి, నీ నిందను బట్టి, అవమానాన్ని బట్టి, నీ భవిష్యత్తులో నీ జీవితం ఏమవుతుందో, భవిష్యత్తులో నీ ప్రణాళిక ఎలా ఉందో, దేవుని చిత్తం ఏమైనదో, నీ జీవితం నీ కుటుంబం ఏమైపోతుందో ఇప్పుడు పరిస్థితులు చూస్తే చాలా విచారకరంగా ఉన్నాయి. కుటుంబం నడవటం లేదు, లేకపోతే కుటుంబంలో ఎన్నో వ్యతిరేకతలు వస్తున్నాయి. కుటుంబీకులు మనల్ని దూరం అయిపోతున్నారు. బంధువులైన వారు, ఆత్మలైన వారి నుంచి వ్యతిరేకతలు వస్తున్నాయి. ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని రక్షించేవారు ఎవరు అని నిన్ను నీవు చింతాక్రాంతులపై బాధపడుతున్నావేమో. యేసుక్రీస్తు వారు అంటున్నారు, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. ఏమంటున్నారండి? భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. ఇంత గొప్ప ఆదరణ ఎవరిస్తారు? ఇంత గొప్ప ఆదరణ ఈ లోకంలో ఎవరు ఇవ్వగలరు నీకు? నీ సహోదరులు ఇవ్వగలరా? నీ కుటుంబీకులు ఇవ్వగలరా? నీ బంధువులు ఇవ్వగలరా? నీ భర్త ఇవ్వగలరా? నీ భార్య ఇవ్వగలరా? ఎవరు ఇవ్వలేరు నా ప్రియ సహోదరి సహోదరుడా. వారి గురించి వారికే క్లారిటీ లేదు, వారి గురించిన వారికే సిద్ధపాటు లేదు. అలాంటప్పుడు నీ గురించి వారు భయపడొద్దని ఎలా చెప్పగలరు? చిన్నపిల్లలకు తండ్రి చెప్తాడు, ఒక చీకటి అయినప్పుడు వెలుగుండి సడన్గా ఉన్నపాటుగా చీకటి అయితే అమ్మ భయపడొద్దు, నేనున్నాను కదా అని తండ్రి ఒక ఆదరణ కలిగిస్తాడు, భయాన్ని నుంచి తొలగిస్తాడు. తండ్రి వారి దగ్గర ఉంటే వాళ్ళకి చింత ఏముంటుంది? తల్లి తమ బిడ్డలు ఏడుస్తున్నప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు ఏడవద్దు, నేనున్నాను కదా నీకు అనే ఒక మాట తెలియజేస్తూ ఉంటారు. అలాంటప్పుడు పిల్లలకు దుఃఖం అనేది మారిపోతూ ఉంటుంది. కానీ మన దేవుడి భయం, మన దేవుడు మనకిస్తున్న ఆదరణ అలా కాదు. ఎవ్వరు ఇవ్వలేని ఆదరణ, ఈ భూమి మీద నీకెవ్వరు ఇవ్వలేని ఆదరణ. అంటున్నారు కదా, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను, నీవు నా సొత్తు అంటున్నారు. ఒక కీర్తన పాడుకుంటూ ఉంటున్నారు కదా, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నేనెందుకని నీ సొత్తుగా మారితిని. మనము ఆయన సొత్తుము, ఆయన మనల్ని ఆయన రక్తంతో వెలపెట్టి కొని ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకెందుకు ఇంక భయపడుతున్నావు? నువ్వు నీ ఆధీనంలో లేవు. ఎవరైనా క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి. ఈ సృష్టి ఎవరు? యేసుక్రీస్తు వారే. నువ్వు నూతనంగా నిర్మించబడాలి. నీ భయం నుంచి నువ్వు బయటికి రావాలంటే నువ్వు పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. అంటున్నారు కదా,
పేరు పెట్టి నిన్ను పిలుచుచున్నాను. మానవుని జన్మించక ముందే తల్లి గర్భమున ప్రవేశింపక మునుపే మానవుని రూపురేఖలను దేవుడు ఎరిగి ఉన్నారు. మానవుని జనన మరణమును దేవుడు ఎరిగి ఉన్నారు. సమస్త మానవాళి జనన మరణ పునరుద్ధానములు, జననాలు మరణాలు, వారి జీవితంలో జరిగే ప్రతి సంఘటనలు కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి. జ్ఞాపకం చేసుకునండి నా ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాల నుండి, శ్రమల నుండి శిష్యులు ఏ విధంగా అయితే సముద్రంలో వెళ్తున్నప్పుడు అలల తాకిడి గురించి కానీ చీకటి విషయంలో ఎంతైతే బాధపడుతున్నారో, అలాంటి దుఃఖకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు ఎంతగా దుఃఖపడుతున్నారో, నీ జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయేమో, ఇలాంటి కష్టాలు గుండా, ఇలాంటి బాధలు గుండా నాకెవరు నా కష్టాలను తీర్చగలరు, నా శ్రమల నుంచి నన్ను ఎవరు విడిపించగలరని నీకు నీవుగా బాధపడుతూ ఎవరికి చెప్పుకోలేని వేదన పడుతున్నావేమో. ప్రభు అంటున్నారు యేసుక్రీస్తు వారు, భయపడకుడి, నేను నీకు తోడుగా ఉంటానని. ఎవరు ఉండరండి. భార్య భర్తలు ఒకనాడు విడిచిపెట్టి వెళ్ళిపోతారు, భర్త ఒక దగ్గర వెళ్ళిపోతారు, లేకపోతే పిల్లలు కొంతకాలం నుండి దూర ప్రాంతాలకు వెళ్ళిపోతారు. నువ్వు పుట్టినది మొదలుకొని నువ్వు మరణించి తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు నీకు సదాకాలం నీకు తోడుగా ఉండేది ఎవరు? మన తండ్రి, మన ప్రభువును రక్షకుడినైనా యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, నేను నీకు తోడుగా ఉంటాను. ఎట్లా, ఎంతకాలము? శాశ్వత కాలం తోడుగా ఉంటారు. తల్లి తన బిడ్డను విడిచినా నేను నిన్ను మరువను. ఎప్పటికీ మర్చిపోకుండా మనం ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఎలాంటి దుఃఖకరమైన పరిస్థితులు మనల్ని వెంటాడుతున్నప్పటికీ ఆయనంట తోడుగా ఉంటారంట. భయపడొద్దు, భయపడొద్దు, నేను నిన్ను పిలిచి ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈ వాక్యమును వింటున్న నీవు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నావేమో, దేవుడు నీకిస్తున్న మరొక ఆదరణ, నీకిస్తున్న మరొక ఆదరణ మాట, భయపడొద్దు. యేసుక్రీస్తు వారంట ఇలా మాట చెప్పినప్పుడు వారి శిష్యుల గురించి వాళ్ళు భయపడ్డారు మొదట్లో. తర్వాత తెలుసుకున్నారు యేసుక్రీస్తు వారే, ఆయనే సృజించిన దేవుడు. ఆ మొత్తాన్నంట సముద్రాన్ని శాంతపరిచారు. ఆ చీకటిమయమైన ప్రదేశాన్ని వెలుగుమయంగా చేశారు. ఎలా వెలుగు వచ్చిందండి? యేసుక్రీస్తు వారు అక్కడ వస్తే ఇక చీకటి ఎలా ఉంటుంది అక్కడ? నీ జీవితంలో కూడా యేసుక్రీస్తు వారు వస్తే చీకటి ఉండదు. నీ జీవితమే వెలుగుమయమైపోతుంది. అంధకారమైన పరిస్థితులు, దుఃఖకరమైన పరిస్థితులు నీ జీవితంలో ఉండవు. ఎందుకంటే అక్కడ లోకమునకు వెలుగై ఉన్న యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన పిల్లలైన మీరు కూడా లోకమునకు వెలుగుగా ఉండాలనేది ఆయన ఉద్దేశం. అంటున్నారు కదా, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు భయపడకుడి అని. ఎందుకంటే ఎంతో ప్రకాశవంతమైన వెలుగు వచ్చింది. ఆ చీకటి పరిస్థితులు ఎందుకు భయపడ్డారు యేసుక్రీస్తు వారి శిష్యుడు తెలుసా మీకు? అంతా చీకటి ఉంది, సముద్రమేమో అలలు పైకి పైకి లేస్తుంది, పొంగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక సూర్యుడు సంబంధించిన సూర్యుడు ఎంతగా వెలుగిస్తాడో అంతటికంటే ఎక్కువగా వెలుగు యేసుక్రీస్తు వారు అక్కడ ప్రత్యక్షమయ్యేకి వారు భయపడ్డారు. ఇలాంటి భయమే వారు ఎదుర్కొన్నారు. అయితే యేసుక్రీస్తు వారు అన్నారు కదా, భయపడకుడి, నేనే, మీరు భయపడొద్దు అని అన్న వెంటనే వారు తెలుసుకున్నారు, అమ్మో యేసుక్రీస్తు వారు అంటే సర్వాన్ని కలుగు చేస్తున్న దేవుడు, ఆయన మాటను బట్టి సముద్రం కూడా శాంతపరచబడిందని అని తెలుసుకుని విశ్వసించిన తర్వాత వారు ఏమన్నారంట, ఆయనను దోణి మీద ఎక్కించుకున్నటకు వారు ఇష్టపడిరి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదురైన తర్వాత నీవు నీ జీవితంలోనికి యేసుక్రీస్తుని ఆహ్వానించాలి. దేవుని కార్యాలను నువ్వు చూడాలంటే, దేవుని మహిమను నువ్వు పొందాలంటే, దేవునితో గొప్ప సహవాసాన్ని నువ్వు కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా నీ జీవితంలోనికి యేసుక్రీస్తును ఆహ్వానించాలి. ఇక్కడ శిష్యులు కూడా అదే చేశారు. ఏమన్నారంట, దోణి మీద ఎక్కించుకున్నట్టుకు వారు ఇష్టపడిరి. నీ జీవితంలోకి రావడానికి, నీ హృదయంలోకి రావడానికి యేసుక్రీస్తు వారు ఇష్టపడుతున్నారు. యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నారు. కానీ నువ్వెంత సిద్ధంగా ఉన్నావు? ఆయన హృదయంలోకి ఆహ్వానించడానికి, నీ జీవితంలోకి ఆహ్వానించడానికి, నీ గృహంలోకి ఆహ్వానించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉంటే, నువ్వు ఇష్టపడితే యేసుక్రీస్తు వారు రావడానికి సిద్ధంగా ఉన్నారు. హృదయం అనేది తలుపు దగ్గర తడుతూ ఉన్నారు. నేను రావడానికి అవకాశం ఇస్తావా? నీ హృదయంలో నాకు స్థానం ఉందా? నువ్వు అవకాశం ఇస్తే నేను వచ్చేస్తానని. చాలామంది విచారకరంగా వారి ప్రార్థన వారి పైకప్పుల వరకు కూడా రావట్లేదంట. వారు చేసే ప్రార్థన ఇంటి పైకప్పుల వరకు కూడా. ఇంకా దేవుని చెంతకు ఏమవుతుంది? హృదయాంతరంగాలతో దేవుని మొరపెట్టాలి. హృదయాంతరంగాలతో దేవుని యందు విశ్వసించాలి. నీ జీవితంలోనికి దేవుని ఆహ్వానించు. ఒకటి జ్ఞాపకం చేసుకో నా ప్రియ సహోదరి సహోదరుడా, పాపం అనేది నీ జీవితంలో ఏలుబడి చేస్తున్నంత కాలం,
పాపం అనేది నీ జీవితంలో నువ్వు నీ జీవితాన్ని పరిపాలిస్తున్నంత కాలము దేవుడు నీ జీవితంలోకి రారు. పాపం అనేది, శాపం అనేది నేను వెంటాడుతున్నంత కాలము దేవుని కార్యాలు నువ్వు చూడలేవు. దేవుడి నీ హృదయంలోనికి రాడు. ఒకటే మనస్తత్వం ఉండాలి. నువ్వు సైతానుని కోరుకుంటున్నావా, అపవాదిని కోరుకుంటున్నావా, లేకపోతే దేవుని కోరుకుంటున్నావా? లేకపోతే సైతాను నీ జీవితంలో నీ హృదయంలో రావాలనుకుంటున్నావా, సాతాను నీ హృదయంలో రావాలనుకుంటున్నావా? సాతాను నీ హృదయంలోకి ఉంటే దేవుడు రాడు, దేవుని నీ హృదయంలో ఉంటే సాతాను రాడు. ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో. నీ హృదయంలో దేవునికి స్థానం ఇస్తావా, అపవాదికి స్థానం ఇస్తావా? రెండు ఉంటానంటే కుదరదు. రెండు ఉండవండి. ఉంటే అపవాదైన ఉండాలి, దేవుడైనా ఉండాలి. అపవాది ఉన్న చోట దేవుడు ఉండరు, దేవుడున్న చోట అపవాది ఉండడు. ఎందుకంటే ఒకదానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఇక్కడ దేవునికి వ్యతిరేకంగా అపవాది ఆయన పిల్లలైన వారిని ఎలా హింసించాలా, బాధ పెట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు భయపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను కదా, ఎందుకు భయపడుతున్నావు? భయపడద్దు. తర్వాత ఏం తెలిసింది తెలుసా? యేసుక్రీస్తు వారిని వారు ఎక్కించుకున్న తర్వాత వెంటనే ఆ దోణి వారు వెలుచున్న ప్రదేశమునకు చేరును. ఎంతసేపు చేరిందండి? ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే సముద్ర మార్గంలో అలలు వస్తున్నాయి, చీకటి. ఈ రాత్రికోల ప్రాంతంలో ఒక సరైన మార్గంలో వెళ్లకుండా పడవ అప్పటి వరకు ఒక నిర్దిష్టమైన మార్గంలో వెళ్లకుండా వంకర టింకర్లుగా వెళ్ళిపోతుంది. అయితే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆ నావలో అడుగుపెట్టారో, ఆ పడవలో ఎప్పుడైతే అడుగుపెట్టారో, వారి మార్గము ఎంతంటే వారు వెళ్ళుచున్న ప్రదేశంలోకి వెంటనే చేరారంట. నీ జీవితంలోకి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వస్తారో, నీ పరిస్థితులకు, నీ కుటుంబంలోకి యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే నువ్వు ఆహ్వానిస్తావో, నీ కుటుంబంలో లేకపోతే నీ హృదయంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని నువ్వు ఆహ్వానించి నువ్వు ఆయన హృదయంలో చేర్చుకుంటావో, నీ పరిస్థితులు కూడా, నీ కష్టమైన పరిస్థితులు కావచ్చు, దుఃఖకరమైన పరిస్థితులు కావచ్చు, వ్యాధులు, బాధలు, శ్రమలు అన్నీ కూడా వెంటనే నెరవేర్చబడతాయంట. ఎప్పుడు? ఆయన హృదయపూర్వకంగా నువ్వు ఆహ్వానించినప్పుడు. చాలామంది మేము ప్రార్థన చేస్తున్నాము కానీ మేము జీవితంలో ఎలాంటి మేలు పొందుకోవట్లేదు అనుకుంటారేమో. హృదయాంతరంగాలతో ప్రార్థన చేయి. మనుషులను సంతోషపెట్టే ప్రార్థన కాదు నువ్వు చేయాల్సింది, మనుషులను ఆనంద పెట్టే ప్రార్థన కాదు నువ్వు చేయాల్సింది. దేవుని ఆనంద పెట్టాలి, దేవుని హృదయం కదిలించబడాలి నువ్వు ప్రార్థన చేస్తే. ఎందరో దైవజనులు, భక్తులైన వారు గంటల పాటు మోకరించి ప్రార్థన చేసేవారు. కన్నీటితో అసలు వారి హృదయాలను, దేవుని హృదయాన్ని తడిపేవారంట, పాదాలను. నీ ప్రార్థన జీవితం ఇలాగే ఉందా? నీ ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించాలి. అదేం లేకుండా ఇంటి పైకప్పు వరకు కూడా నీ ప్రార్థన లేకపోతే దేవుని దగ్గరికి ఎలా వెళ్తుంది? నా ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రార్థనతో దేవుని దగ్గరికి రా. అప్పుడే వాక్యం ద్వారా దేవుడు మీ దగ్గరకు వస్తారు. నువ్వు ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడితే దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతారు. వాక్యము, ప్రార్థన రెండు సమపాలుగా క్రైస్తవ జీవితానికి, దేవుని కిందకి నడిపించడానికి ఒక ఆయుధాలాగా ఉంటాయి. ఈ వాక్యములు విని ఉన్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే శిష్యుల జీవితంలోకి వచ్చిన్నారో, ఆ సముద్ర మార్గంలోకి వచ్చిన్నారు, వారు శిష్యులు యేసుక్రీస్తు వారిని ఆహ్వానించున్నారు. వారు వెళుతున్న పడవంట సమయానికి వెంటనే, ఎక్కువ సమయం కూడా తీసుకోలేదు. ఎందుకంటే అక్కడ నావలో ఎవరున్నారు? ఆ పడవలు ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారు నీ జీవితంలో ఉంటే, నువ్వు ఏదైతే నిర్ణయించుకున్నావో, ఏదైతే ఆలోచన కలిగి ఉన్నావో అది ఆయన చిత్తమై ఉంటే, అంటారు కదా యేసుక్రీస్తు వారు అంటారు, మీరు నా యందు నిలిచి ఉండేలాగున నా మాటలు మీ యందు నిలిచి ఉన్న ఎడల, నా మాటలు మీ యందు నిలిచి ఉన్న ఎడల మీరు ఏమడుగుతారో దాన్ని నేను ఇస్తానంటారండి. ప్రార్థన చేస్తే ఏదో వ్యర్థమైన వాటి కొరకు ప్రార్థన చేయడం కాదు, దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేయండి. ఆయన చిత్తం నెరవేర్చబడేలాగా ప్రార్థన చేయండి. ఆయనకి ఇష్టమైన రీతిలో జీవించడానికి ప్రార్థన చేయండి. దేవుడు తప్పక మీ ప్రార్థన ఆలకిస్తాడు. తగిన సమయంలో మీకు జవాబును దయచేస్తారు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇంకను భయంకరమైన పరిస్థితులు నువ్వు ఉన్నావేమో. దేవుడు అంటున్నారు కదా, భయపడద్దు, పేరు పెట్టి నేను పిలుచున్నాను, నీవు నా సొత్తువు, నీకు తోడుగా ఉన్నాను, నీకు నేను తోడుగా ఉన్నాను కాబట్టి నువ్వు భయపడొద్దు. ఎందుకంటే ఆయన రక్తంతో నిన్ను కొని ఉన్నారు, నువ్వు వెలపెట్టి కొనబడి ఉన్నావు. నీవు నీ సొత్తు కాదు. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ అయ్యో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయని నువ్వు ఆలోచించాల్సిన పరిస్థితి నీకు ఉండకూడదు. ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించాలి. ఈ భయంకరమైన పరిస్థితుల నుండి నిన్ను తప్పించగలిగిన సమర్థుడు. శిష్యులను ఆ అంధకారమైన పరిస్థితుల్లో, సముద్రంలో అలల భయంకరమైన పరిస్థితుల్లో రక్షించిన దేవుడు నిన్ను నన్ను రక్షించకుండా ఉంటారా?
తప్పకుండా రక్షిస్తాడు. ఎప్పుడైతే మనం ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడి జీవిస్తామో దేవుని కార్యాలు మన జీవితంలో కూడా మనం తప్పకుండా చూస్తాము. ప్రభు ఈ వాక్యం ద్వారా నేను బలపరిచి ఆదరించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన ప్రభువా, దయగలిగిన మా నాయన, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభువా, ఈ ఉదయకాల సమయంన మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి రక్షించి మీరిచ్చిన ఈ యొక్క నూతన దినాన్ని బట్టి స్తోత్రాలు. ఈ దినం చూడలేక ఎందరో గతించిపోయినారయ్యా, ఎందరో ఈ లోకయాత్రను చాలించినారు ప్రభువా. మీ మీద గొప్పవారమని, నీతిమంతులమని, అర్హులమని కాదు కానీ ప్రభువా, కేవలం మీకు ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి, కనికరాన్ని బట్టి నాయన ఇంకనూ ఈ లోకంలో సజీవులుగా ఉండి ఉన్నాం ప్రభువా. నాయన ఉదయకాల సమయం ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి రక్షించిన ఆయన, మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి, లేఖనాలను బట్టి స్తోత్రాలు. మానవ జీవితంలో ఎదురవుతున్న భయంకరమైన పరిస్థితులు, భయాందోళనలు, కష్టాలు, శ్రమల గురించి మానవుడు అనేక మార్లు దుఃఖిస్తున్న సందర్భంలో, ఎవరికి చెప్పుకోలేని వేదన పడుతున్న సందర్భంలో మీరు అంటున్నారు కదా నాయన, భయపడొద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు నా సొత్తై ఉన్నారని మీరు ఇస్తున్న ఈ ఆదరణ మాటను బట్టి స్తోత్రాలు. మీ బిడ్డలైన వారు ప్రభావ ఎవరైతే ఇలాంటి భయాందోళనకరమైన పరిస్థితుల్లో ప్రభావ దుఃఖపడుతున్నారో నాయన, ఎవరైతే ప్రభావ మీ బిడ్డలైన వారు ప్రభావ మీకు మొరపెడుచు కన్నీటితో మీకు ప్రభావ మీ పాదాలు తడుపుతున్నారో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. గ్రామంలో ప్రతి సంఘమును ప్రపంచవ్యాప్తంగా విశ్వాసులైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారు ఎక్కడున్నప్పటికీ, ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ, ఏ దేశమైనప్పటికీ ప్రభువా, మీ అందరి విశ్వాసం ఉంచి మీకు మొరపెడుతున్న ప్రతి ఒక్కరి మొరను మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అనుదినం ప్రభువా, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూనే ఉన్నారు నాయన. మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభువా, మీరు మమ్మల్ని మరవలేదు నాయన. మీరు మమ్మల్ని మరిచినడలా ప్రభువా, మీరు మమ్మల్ని విడిచినడలా మేము ఏమైపోదుమో నాయన. ప్రభువా, ఇంతగా ప్రభువా మా ఎడల మీరు కృప చూపుచున్నారే, ఏ మాత్రం అర్హత ఉందా ప్రభువా, ఏ మాత్రం యోగ్యత ఉందా నాయన మాలో? ఎంత గొప్ప ప్రేమామయుడు ప్రభువా. భయపడొద్దు అంటున్నారు ప్రభువా మీరు నాయన. మీ బిడ్డలైన వారి ప్రార్థన మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఏ కుటుంబంలో తన సమాధానం లేక, ఐక్యత లేక ప్రభువా, కుటుంబ సమస్యలతో, ఆర్థిక సమస్యలతో ప్రభువా మొరపెడుచు బాధపడుతున్నారు ప్రభువా, అటు వారి బిడ్డల ప్రార్థన మీరు ఆలకించి మరి ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబం మీద ప్రభువా మీ కాపుదల, మీ భద్రత ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రతి సంఘం కూడా నాయన వాక్యం నందు ఎలుగులాగా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను నాయన. భయపడకూడని మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు నాయన. ఈ భయంకరమైన పరిస్థితుల నుండి రేపటి రోజు ఏమవుతుందో, రేపటి రోజు మా భవిష్యత్తు ఏందో అని ఎందరో ప్రభువా ఈ విధంగా భయపడుతూ దుఃఖకరమైన పరిస్థితులు ఉండి, కొందరైతే భయపడి మరణించిన వారు ఉన్నారు, కొంతమంది భయపడి ప్రభువా ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు, కొంతమంది అయితే భయపడి తల్లిదండ్రులను, బంధుమిత్రులను వదిలిపోయి దూర ప్రాంతాలకు వెళ్ళిపోయిన వారు ఉన్నారు. భయం అనేది మనుషునికి, దేవునికి ఎంతో ఎంతో విచారకరంగా ఒక దుఃఖాన్ని కలిగిస్తుంది, తల్లిదండ్రులకి, బంధువులకి, దేవునైన వారికి. మీ వాక్యం ద్వారా తెలియచేస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఎందరైతే ప్రభువా తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ప్రభువా, తమ జీవితాలను ప్రభువా నైనా ఉపయోగం లేని పరిస్థితుల్లో వారు వెంటాడుతూ ప్రభువా మరణకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నారేమో, వారి ద్వారా మీరు వారితో మీరు మాట్లాడండి, వారికి మీరు హెచ్చరించండి ప్రభువా, భయపడకూడని. మీ ఆదరణ వాక్కు ద్వారా ప్రభువా మీరు వారిని గద్దించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా నాయనా. ప్రపంచవ్యాప్తంగా నాయన ఈ మరణకరమైన వైరస్తో బాధపడుతూ ప్రభువా ఎవరైతే మీకు మొరపెడుచున్నారో వారందరితో కూడా ప్రభువా ఇదే మాట, ఇదే వాగ్దానాన్ని మీరు ఇవ్వమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. భయపడకుడి అని ప్రభువా, నేను మీకు తోడుగా ఉన్నాను వాగ్దానం ప్రతి బిడ్డకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ కృప చూపించండి. సర్వ మానవాళి ప్రభువా, ఏ దేశమైనప్పటికీ, ఏ పరిస్థితులు అయినప్పటికీ అయినా, వారు ఏ జాతి వారైనప్పటికీ ప్రభువా మీ భద్రతలు వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను. నన్ను గ్రామంలో ప్రతి కుటుంబాన్ని మీ పాదాల చెంత తీసుకొస్తున్నాను ప్రభువా. యవనస్తులనేమి, పిల్లలనేమి, పెద్దలనేమి, వృద్ధాప్యంలో ఉన్న వారినేమి, విధవరాండ్రనేమి, ప్రతి ఒక్కరిని కూడా మీ పాదాల చెంత తీసుకొస్తున్నాను. అనాథలైన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరు ప్రభువా ఆత్మీయతలు ఎదుగులాగున, మీ వాక్యం నందు ప్రతి ఒక్కరు ప్రభువా కట్టబడలాగున మీ కృప చూపించండి. మీ భద్రతలో మీ బిడ్డల వారిని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీ కృప చూపించండి, మీ కనికరాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాను. మీరు కాక మాకు ఎవరున్నారు ప్రభువా ఈ లోకంలోనైనా? మీరే కదా ప్రభువా మాకున్న ఆధారము, మీరే కదనైనా మాకున్న నిరీక్షణ. మీ బిడ్డలైన వారి ఆర్త ధ్వనిని ప్రభువా, ఆర్త నాదాన్ని మీరు వినమని ప్రార్థిస్తున్నాను ప్రభువా.
ప్రతి ఒక్క బిడ్డని మీ పాదాచెందు తీసుకొస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగానైనా ఈ వాక్యమును వింటున్న ప్రభావ ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ఆన్లైన్ ద్వారా ప్రభావ, యూట్యూబ్ పరిచయ ద్వారా ప్రభావ, ఎందరైతే ప్రభావ ఈ వాక్యం ద్వారా కదిలించబడుతున్నారో వారిని ఉద్యోగంతో లేపమని ప్రార్థిస్తున్నాను. ఈ గ్రామం నుండి ప్రభావ మీరు సత్యమైన వాక్యాన్ని, స్వచ్ఛమైన వాక్యాన్ని ప్రభావ, సత్యాన్ని సరైన రీతిలో విభజించి వాక్యంగా బోధిస్తుండగానైనా మీ కృప చూపించండి. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన తలంపులు మా నోటి నమ్మట ప్రభావ, మా ఆలోచన నమ్మట రాకుండా ప్రభావ మీ వాక్యం చే మమ్మను కట్టుదిట్టం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఈ సువార్తను వింటూ ప్రభావ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభావ. మీ వాక్కు ద్వారా వారికి ఆదరణ కలిగించమని ప్రార్థిస్తున్నాను. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు వారు ప్రభావ దుఃఖభరితులై ఉన్నారేమో, మీ వాక్కు ద్వారా మీరు వారికి ఆదరణ కలిగించండి ప్రభావ. ఈ సువార్తనైనా రోజు రోజుకు ప్రభావ అధికంగా ప్రకటించబడేలాగా మీ కృప చూపించండి. ఇంకా ఎక్కడైతే ప్రభావ సువార్త అందించబడలేదనైనా రాళ్లకు, రప్పలకు, చెట్లకు, పుట్లకు, పాములకు మొక్కుతూ నిజ దేవుడు ఎవరో తెలియకనైనా ఈ లోకంలో గతించిపోయేడు వారిగా ఉన్న వారందరి దగ్గరకు యవ్వనస్తులైన మీ సువార్త నాయకులను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను ప్రభావ. దైవ సేవకులను మీరు పంపించమని ప్రార్థిస్తున్నాను ప్రభావ. ప్రపంచవ్యాప్తంగానైనా మీరు అక్కడ ఆలస్యమైతే ప్రభావ మా దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగానైనా సువార్త అందించబడేలాగా మీ కృప చూపించండి. సువార్త ద్వారంలో మీరు తెరవమని ప్రార్థిస్తున్నాను. మీ కృప చూపున మీ బిడ్డలైన వారి ప్రార్థన మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాను ఆయన. ఈ దినమంతే నాయన మీ కాపుదల, మీ భద్రత మీ బిడ్డలైన వారితో ఉంచి నడిపించండి. వారు చేయించిన ప్రతి పనిలో మీరు తోడుగా ఉన్నాడు ప్రభువా. నాయన ఏ బాధలు, ఏ కష్టాలు, ఏ శ్రమలు మాకైతే తెలియదు నాయన. మీరు సమస్తాన్ని ఎరిగిన దేవుడు ప్రభువా. మానవ హృదయ ఆలోచన ఎరిగిన దేవా. మీ బిడ్డలైన వారి ప్రార్థన మీరు ఆలకించండి. ప్రతి సంఘాన్ని మీరు బలపరచండి, వాక్కులో బలపరచండి, ఆత్మీయతలో బలపరచండి. ప్రార్థనలో వారు ప్రభావ పోరాడలాగానే మీ కృప చూపించండి. స్థుతులతో ప్రభావ, ఆరాధనతో మీకు సమీపస్తులై ప్రభావ మేము మహిమపరిచేవారిలాగా ప్రభావ మీరు సిద్ధపరచమని నాయన ఈ దినమంతే ప్రభావ మీ సన్నిధి, మీ కాపుదల, మీ భద్రత, మీ ప్రసన్నత నైనా మీ కృపా కనికరం మీ బిడ్డలతో ఉంచి నడిపించమని. వారు ఏ చేస్తున్నప్పటికీ ఎక్కడున్నప్పటికీ ప్రభువా మీరు తోడుగా ఉండి, మీరు వాగ్దానం చేసిన రీతిగా ప్రభువా మీరు తోడుగా ఉండి నడిపించి మీ భద్రతలో వారిని కాపాడమని. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకునైనా ఈ వాక్యమును ప్రభువా ఆన్లైన్ ద్వారా ప్రభువా నైనా శబ్ద యంత్రాల ద్వారా వినిచిన వారందరికీ ప్రభువా మీ ఆదరణ వాక్కును మీరు పంపించమని. వారి ప్రతి మానవులను ప్రభువా మీ నామాన్ని బట్టి తీర్చమని సమస్తమును మీ నామ మహిమార్థమై సమర్పిస్తూ మా ప్రభుని, మా రక్షకుడిని యేసుక్రీస్తు వారి అత్యంత పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభుని రక్షకుడిని యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరొచ్చిన మీకును, శబ్దయంత్రం ద్వారా వినుచున్న వారికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సకల విశ్వాసులకు, పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. దేవుడు మిమ్మను ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. ప్రభు పేరట మీ అందరికీ వందనములు.